హాయ్, నేను మీ జాను. వెల్కమ్ టు మై ఛానల్. మోస్ట్ రీసెంట్ గా రిలీజ్ అయిన బ్రూయింగ్ లవ్ డ్రామా ఎపిసోడ్ 3 లో ఏం జరిగిందో తెలుసుకోబోతున్నాం. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ లో ఫామ్ లో ఒక ఆమె నిచ్చెన వేసుకొని పైన ఫ్రూట్స్ ని కోస్తూ ఉంటుంది. అది చూసి హీరో షాక్ అయ్యి ఆమెని ఆపడానికి పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తాడు. నిచ్చెన్ని పట్టుకొని, ఇది ఎంత డేంజరో మీకు తెలుసా, కిందకి దిగండి అంటాడు. అప్పుడే యంగ్జు పైన నుండి హీరో ముందుకు దుక్కుతుంది. యోంగ్జున్ చూసి హీరో షాక్ అయ్యి, నాతో మాట్లాడకుండా అప్పుడే పని స్టార్ట్ చేసేసావేంటి అని అడుగుతాడు. వర్కర్ ఆంటీస్ వాళ్ళిద్దరిని చూసి, రొమాంటిక్ డ్రామా ఏమైనా షూట్ చేస్తున్నారా, మీకు ప్రైవసీ ఇచ్చి వెళ్ళిపోమా అని అడుగుతుంది. ఆంటీ మాట్లాడుతూ, మీ ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే కలుపు మొక్కలు ఎవరు పీకుతారు అని అడుగుతుంది. అది విని యోంగ్జు కలుపు మొక్కలు పీకడానికి వెళ్తుంది. హీరో తనతో, ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని అడుగుతాడు. యోంగ్జు మాట్లాడుతూ, ఆంటీస్ ఇద్దరు ఎండలో ఇంత కష్టపడి వర్క్ చేస్తుంటే ఎలా చూస్తూ ఉండమంటారు అని అడుగుతుంది. హీరో, ఈ పనులన్నీ నన్ను ఇంప్రెస్ చేయడానికి చేస్తుంటే మాత్రం వెంటనే ఆపేయి అంటాడు. యోంగ్జు మాట్లాడుతూ, నేను ఇక్కడికి మీతో డీల్ మాట్లాడడానికి వచ్చింది నిజమే, కానీ మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలని ఇదంతా చేయట్లేదు. ఆంటీ వాళ్ళకి హెల్ప్ చేయడానికి చేస్తున్నా అని చెప్పి పని చేస్తూ ఉంటుంది. హీరో, కలుపు తీయడం కష్టం, అలాంటి పనులు నువ్వు చేయలేవు, నీకు దెబ్బలు తగులుతాయి అంటాడు. కానీ యోంగ్జు ఎక్స్పర్ట్ లా ఆ పనులన్నీ చేస్తూ ఉంటుంది. వర్కర్ ఆంటీ హీరోతో మాట్లాడుతూ, యోంగ్జు ప్రతి పనిలో ఎక్స్పర్ట్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ లో వర్క్ చేసిందంట, వెంటనే తనని పార్ట్ టైం జాబ్ లోకి అపాయింట్ చేయి అని చెప్తుంది. హీరో, లేదు, నేను వేరే పార్ట్ టైం జాబర్ కి కాల్ చేస్తా అంటూ చన్హీకి కాల్ చేస్తాడు. చన్హీ, నేను ఇంపార్టెంట్ పని మీద వేరే చోటుకి వచ్చాను, ఈ రోజు పార్ట్ టైం కి రాలేను అని చెప్తాడు. యోంగ్జు కావాలని చన్హీని తప్పించడానికి, నీతో మాట్లాడాలి, ఆఫీస్ కి రా అని పిలుస్తుంది. పాపం అది తెలియక తను అక్కడ యోంగ్జు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. హీరోకి ఇంకా తప్పక యోంగ్జుని పనిలో ఉంచుతాడు. యోంగ్జు పని చేస్తూ చేస్తూ హీరో మీద కన్ను వేసి ఉంచుతుంది. తను హీరోని అబ్జర్వ్ చేస్తూ, హీరో పెద్ద పెద్ద సౌండ్స్ ఉండే ప్లేస్ కి దూరంగా ఉంటాడని, ఇంకా తనకి ఎలర్జీస్ ఉంటాయని, ఎవరన్నా టచ్ చేస్తే నచ్చదు, అంతేకాదు తన షర్ట్ కి ఉండే ట్యాగ్ కూడా నచ్చక అవి కట్ చేసేస్తాడు. అవన్నీ చూసి యోంగ్జు హీరో చాలా సెన్సిటివ్ పర్సన్ అని అర్థం చేసుకుంటుంది. హీరో యోంగ్జు బాగా కష్టపడ్డం చూసి వాటర్ ఇవ్వడానికి తన దగ్గరికి వెళ్తాడు. వాటర్ బాటిల్ తీసుకోబోతూ కర్ర తగిలి యోంగ్జు కింద పడిపోతుంది. హీరో తనని పట్టుకోవడానికి రెడీగా ఉంటాడు. కానీ యోంగ్జు తన ఓన్ స్టామినాతో కింద పడకుండా ఆగి పైకి లేస్తుంది. కానీ హీరో ఆమెని కాపాడడానికి పోయి అక్కడున్న సామాన్లకు గుద్దుకుంటాడు. యోంగ్జుకి హీరో చాలా క్లమ్జీ, ఎప్పుడూ ఏదో ఒక దానికి గుద్దుకుంటూనే ఉంటాడని అర్థమవుతుంది. హీరో వర్కర్స్ తో, ఈ రోజు ఎండ చాలా ఎక్కువగా ఉంది, త్వరగా లంచ్ బ్రేక్ తీసుకోండి అంటూ తన ఇంట్లోకి తను వెళ్ళిపోతాడు. అది విని యోంగ్జు ఆంటీస్ తో మాట్లాడుతూ, మిమ్మల్ని ఇంత ఎండలో బయట లంచ్ తినమని తను హ్యాపీగా ఇంట్లో చల్లగా లంచ్ చేస్తాడా, ఏం బాస్తాను అంటుంది. ఆంటీ నవ్వుతూ, మమ్మల్ని ఫాలో అవ్వు అని ఒక రూమ్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది. బయటకి ఓల్డ్ గా ఉన్నా లోపల మాత్రం ఫుల్ ఫర్నిచర్ తో, స్నాక్స్ తో రూమ్ కూల్ గా ఉంటుంది. ఆంటీ మాట్లాడుతూ, మింజు రోజు మాకు కావలసిన సామాన్లన్నీ ఇక్కడ తెచ్చిపెట్టి వెళ్తాడు అని చెప్తుంది. యోంగ్జు హీరోలో ఈ సైడ్ ఎక్స్పెక్ట్ చేయదు. సో ఇవన్నీ చూసి హీరోకి ఇంప్రెస్ అవుతుంది. హీరో లంచ్ చేస్తూ యోంగ్జు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నేను ఇప్పటి వరకు భూమి మీద ఎవరిని అలా చూడలా, తన మీద తాను కేర్ తీసుకోకుండా పక్కన వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళని, ఇది నేను ఇంకా చేయలేను, ఏం చేసైనా సరే యోంగ్జుని లంచ్ బ్రేక్ తర్వాత పంపించేయాలి అని అనుకుంటాడు. ఆఫీస్ లో ఆరం ని ప్లానింగ్ డైరెక్టర్ పిలిచి మాట్లాడుతూ, నేను ఇచ్చిన పని ఇంకా ఎందుకు చేయలేదు అంటాడు. ఆరం మాట్లాడుతూ, మింజు మన కంపెనీలో వర్క్ చేయాలనుకోవట్లేదు, అందుకే నేను మింజు కంటే పెద్ద పెద్ద కంపెనీస్ ని వెతికి పెట్టాను అని చెప్తుంది. ప్లానింగ్ డైరెక్టర్ సీరియస్ అయి మాట్లాడుతూ, నేనెందుకు నీకు మింజునే తీసుకొని రమ్మని పనిచ్చాను, చైర్మన్ మింజుయే కావాలన్నాడు కాబట్టి. పక్క టీం యోంగ్జు మింజుని తీసుకుని వచ్చే పనిలో ఉంటే, నువ్వు మాత్రం ఆఫీస్ లో ఏం చేస్తున్నావు, వెంటనే వెళ్లి ఆ పని చూడు అంటాడు. ఆర్ఎం ఆయనకి సారీ చెప్పి, ఈసారి ఖచ్చితంగా నేను మింజుని తీసుకునే వస్తాను అని చెప్తుంది. ఆర్ఎం ప్లానింగ్ డైరెక్టర్ రూమ్ నుండి వచ్చాక తన మూడ్ అస్సలు బాగోదు. టీమ్మేట్స్ లంచ్ కి పిలిచినా నేను డైరెక్ట్ మీరు వెళ్ళి తినండి అని చెప్తుంది. ఆర్ఎం ఆఫీస్ బిల్డింగ్ నుండి బయటకు వస్తుంటే ఆమెకి మంచి వాసన వస్తుంది. ఏంటా అని చూస్తే ఆ వాసన చన్హీ టోస్ట్ ట్రక్ నుండి వస్తూ ఉంటుంది. చన్హీ ఎలాగో ఇంత దూరం వచ్చాను కదా అని అక్కడ తన ఫుడ్ బిజినెస్ ఓపెన్ చేస్తాడు. ఆరం ఆ ట్రక్ దగ్గరికి వెళ్తుంది. ఆమె చన్హీని గుర్తుపట్టి, నువ్వు మింజు దగ్గర పనిచేసే వర్కర్వి కదా అని అడుగుతుంది. చన్హీ ఆమె తనని గుర్తుపట్టిందని హ్యాపీగా ఫీల్ అయ్యి ఆమెకి శాండ్విచెస్ కూడా చేసిస్తాడు. ఆరంకి ఆ శాండ్విచ్ బాగా నచ్చుతుంది. అప్పుడే అటుగా వెళ్తున్న వాళ్ళ టీమ్మేట్స్ ని చూసి తాక్కుంటుంది. అది చూసిన చన్హీ సిచ్యువేషన్ అర్థం చేసుకుని ఆమె కనపడకుండా కర్టన్ వేసి ఆమెను కవర్ చేసి హెల్ప్ చేస్తాడు. హీరో యోంగ్జు తన గ్రాండ్ మదర్ తో కాల్ మాట్లాడడం వింటాడు. దానివల్ల యోంజుకి తన గ్రాండ్ మదర్ తప్పితే ఎవరు లేరని అర్థమవుతుంది. యోంజుకి బాగా ఉక్కపోస్తుందని చూసి హీరో తన కోసం ఫ్యాన్ ఆన్ చేస్తాడు. హీరో యోంగ్జుతో మాట్లాడుతూ, నువ్వు ఒక్కదానివే వర్క్ చేస్తున్నావేంటి, ఇద్దరా అంటే సేరి అని అడుగుతాడు. యోంగ్జు,
నేనే బయట బాగా ఎండగా ఉందని కొంచెం సేపు వాళ్ళని రెస్ట్ తీసుకోమని చెప్పాను అని చెప్తుంది. హీరో నాకు నువ్వు ఇలా చేస్తావని తెలుసు అని ఆమెకి కోల్డ్ కాఫీ ఇస్తాడు. యోంగ్జు అది తాగి ఇప్పుడు తినడానికి ఒక స్వీట్ బన్ ఉంటే ఎంత బాగుంటుందో అంటుంది. ఈ లోపల హీరో తనకి స్వీట్ బన్ ఇస్తాడు. అది చూసి యోంగ్జు సర్ప్రైజ్ అయ్యి ఎక్సైటింగ్ గా స్వీట్ బన్ తింటూ ఫేస్ అంతా పూసుకుంటుంది. హీరో ఫేస్ మీద అంటుకున్న క్రీమ్ ని తుడుస్తాడు. యోంగ్జు తినేటప్పుడు ఆమె హెయిర్ ఆమెకు అడ్డంగా వస్తుందని ఆమెకి హెయిర్ బ్యాండ్ ఇస్తాడు. కానీ ఆమె హ్యాండ్స్ క్లీన్ గా లేకపోవడంతో తనే ఆమె హెయిర్ ని టై చేస్తాడు. యోంగ్జు హీరోతో మాట్లాడుతూ నీకు నాకు ఇవన్నీ అవసరమని నీకెలా తెలిసింది అని అడుగుతుంది. మనకి ఇక్కడ ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. హీరో యోంగ్జుని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఆమె బాగా ఉక్కపోస్తుంది. నాకు ఒక కాఫీ స్వీట్ బన్ ఉంటే ఎంత బాగుండో అంటుంది. అలాగే ఆమె హెయిర్ తనని ఇరిటేట్ చేస్తూ ఉండడంతో ఆమెకి హెయిర్ టై చేసుకోవడానికి రబ్బర్ బ్యాండ్ కావాలని తెలుసుకొని వచ్చేటప్పుడు తనకి కావాల్సినవన్నీ తీసుకొని వస్తాడు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. హీరో యోంగ్జు హెయిర్ టై చేస్తూ ఉన్నప్పుడు వర్కర్ ఆంటీస్ అక్కడికి వస్తారు. వాళ్ళని చూసి ఎక్సైట్ అయ్యి మమ్మల్ని లేట్ గా రమ్మని చెప్పింది ఇందుకేనా అని నవ్వుతూ ఉంటారు. యోంగ్జు వాళ్ళకి మీరు అనుకున్నది కాదు అని చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు అది నమ్మకుండా ఎక్సైట్ అవుతూ ఉంటారు. సడన్ గా హీరోకి యోంగ్జుని పంపించేయకుండా ఏం చేస్తున్నానని గుర్తుకు వచ్చి యోంగ్జుని వెళ్ళిపోమంటాడు. యోంగ్జు మాట్లాడుతూ నన్నెందుకు వెళ్ళిపోమంటున్నారని అడుగుతుంది. హీరో నిన్ను చూస్తుంటే నాకు అన్కంఫర్టబుల్ గా ఉంది, నిన్ను చూడడమే నాకు ఇష్టం లేదు అంటాడు. అది విని యోంగ్జు బాగా అప్సెట్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దాంతో వర్కర్ ఆంటీస్ ఎందుకు యోంగ్జుని అలా అరిచావు అంటారు. హీరో తనని పంపించేసినప్పటి నుండి తన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నేను ఇచ్చిన దెబ్బకి మళ్ళీ తిరిగి రాదు అనుకుంటాడు. కానీ యోంగ్జు వెళ్ళిపోకుండా మింజు బార్ దగ్గరికి వెళ్తుంది. నేను నిన్నంత ఈజీగా వదిలేస్తా అనుకుంటున్నావా, నేను ఇంకా నిన్ను ఒప్పించడం స్టార్టే చేయలేదు అనుకుంటూ ఉంటుంది. యోంగ్జు చీఫ్ తో పబ్ ఓపెన్ చేయమని అడిగి పబ్ లో ఉన్న 10 లీటర్ బీర్ మొత్తం తాగడం మొదలు పెడుతుంది. హీరోయిన్ మందు తాగుతూ మింజు నన్ను పంపించేస్తే ఏం, తనే నన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తే సరిపోతుంది అంటూ పబ్ లో ఉన్న మొత్తం బీర్ ఒక్కటే కూర్చొని తాగుతూ ఉంటుంది. విలేజ్ చీఫ్ యోంగ్జుని ఆపలేక హీరోకి కాల్ చేసి చెప్తాడు. హీరో హడావిడిగా యోంగ్జుని తీసుకొని వెళ్ళడానికి వస్తాడు. ఈ లోపల యోంగ్జు పబ్ లో ఉన్న బీర్ అంతా కంప్లీట్ చేసేస్తుంది. అది చూసి షాక్ అయ్యి విలేజ్ చీఫ్ ఇంత ఎలా తాగావు అని అడుగుతాడు. యోంగ్జు మాట్లాడుతూ నేను కంపెనీలో కొత్తగా జాయిన్ అయినప్పుడు మా బీర్ అంతగా సేల్ అయ్యేవి కాదు. అప్పుడే నాకు ఒక ఐడియా వచ్చింది. పబ్స్ కి టీమ్మేట్స్ అందరితో కలిసి వెళ్లి మా డీర్ ని ఎక్కువ ఆర్డర్ చేసి తాగేవాళ్ళం. అది చూసి ఆ బీర్ బాగుందేమో అని చుట్టుపక్కల వాళ్ళు కూడా ట్రై చేస్తారు. అందుకే నాకు తాగే కెపాసిటీ ఎక్కువైంది అంటుంది. హీరో అప్పుడే అక్కడికి రీచ్ అవుతాడు. యోంగ్జు బాధగా చీఫ్ తో మాట్లాడుతూ మా టీం మెంబర్స్ కి ఏ జాబ్ లేదు, వాళ్ళకి నా అవసరం ఉంది, నేను ఖచ్చితంగా వాళ్ళని కాపాడుతాను అంటూ ఉంటుంది. హీరో రావడం చీఫ్ చూసి యోంగ్జుని తనకు అప్పగించి అక్కడి నుండి పారిపోతాడు. హీరో వెళ్లి యోంగ్జు ముందు కూర్చొని నువ్వు ఇదంతా కావాలని చేస్తున్నావు కదా అంటాడు. యోంగ్జు మాట్లాడుతూ మరి నీకు నన్ను చూడడం ఎందుకు ఇష్టం లేదు, అన్కంఫర్టబుల్ గా ఉంది అని ఎందుకు అన్నావు అని అడుగుతుంది. హీరో మాట్లాడుతూ ఎందుకంటే నాకు బాగా తెలుసు నువ్వెంత కష్టపడుతున్నావో, నువ్వు స్పెషల్ ఫోర్సెస్ నుండి వచ్చావని పక్కన వాళ్ళని కాపాడడమే నీ పని అనుకుంటున్నావు. వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానికి నువ్వు ఇంత ప్రెషర్ తీసుకోకు. నువ్వు ఆ ప్రెషర్ అంతా దాచుకుంటూ ఉంటే ఒక్కసారిగా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్తాడు. కానీ యోంగ్జు అదంతా వినకుండా కూర్చొని నిద్రపోతూ ఉంటుంది. అది చూసి హీరో షాక్ అయ్యి ఎందుకు ఇంత కష్టంగా జీవిస్తున్నావు, నిద్రపోయేటప్పుడు కూడా ఇంత ప్రొటెక్టివ్ గా నిద్రపోతున్నావు అంటూ స్కూటీలో ఆమెను ఇంటికి తీసుకుని వస్తాడు. వర్కర్ ఆంటీస్ అది చూసి ఎక్సైట్ అయ్యి నాకు తెలుసు యోంగ్జున్ నువ్వు మళ్ళీ ఇంటికి తీసుకొని వస్తావని అంటారు. విలేజ్ లో జరగబోయే బీర్ ఫెస్టివల్ కి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తూ ఉంటారు. వేరే కంట్రీకి వెళ్లిన కపుల్ కూడా తిరిగి వచ్చేస్తారు. నిద్రపోయిన యోంగ్జుని హీరో చైర్ మీద పడుకొని పెడతాడు. కొంచెం సేపు ఆగి యోంగ్జుకి మెలకువ వచ్చి నిద్రలేచి చూస్తే అందరూ ఫెస్టివల్ పనుల్లో బిజీగా ఉండడం చూసి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. యోంగ్జున్ చూసి ఆంటీస్ హీరో షాక్ అయ్యి కొంచెం సేపటి క్రితం ఫుల్ గా తాగి 2 days లేవకుండా ఉండేలా కనిపించింది, ఇప్పుడేమో పనులు కూడా చేస్తుంది అని ఆశ్చర్యపోతారు. యోంగ్జు హీరోని చూసి పిలుస్తుంది. హీరో పారిపోవడానికి చూస్తాడు. కానీ యోంగ్జు హీరో దగ్గరికి వచ్చి ఇలాంటి ఫెస్టివల్ ఆర్గనైజ్ చేస్తున్నందుకు తనని పొగుడుతుంది. కానీ హీరో సిగ్గుతో నాకు పనులున్నాయని చెప్పి పరిగెత్తుతూ ఉంటాడు. అది చూసి యోంగ్జు కూడా తన వెనకాల పరిగెత్తుతూ ఉంటుంది. ఇదంతా చూసి వర్కర్ ఆంటీస్ ఇద్దరు వాళ్ళిద్దరి జోడి చాలా బాగుంది, వాళ్ళిద్దరిని కలపడానికి ఏదో ఒకటి చెయ్యాలి అని ప్లాన్ వేస్తూ ఉంటారు. సైలెంట్ గా వర్క్ చేస్తున్న యోంగ్జుని వర్కర్ ఆంటీస్ ఇద్దరు హీరోకి తెలియకుండా పక్కకు తీసుకొని వచ్చి ఒక బాస్కెట్ ఇచ్చి ఆ సీజన్ లో దొరకని మూలికల్ని తీసుకొని రమ్మని మౌంటైన్ మీదకి పంపిస్తారు. తర్వాత ఆంటీస్ ఇద్దరు హీరో దగ్గరికి వెళ్లి బాధగా యోంగ్జు మూలికలు తీసుకురావడానికి మౌంటైన్ మీదకి వెళ్లి చాలాసేపు అయింది, అయినా తిరిగి రాలేదు, ఎలుగుబంటి అలాంటివి ఏమన్నా తనని తినేస్తే అని అంటారు. హీరో వాళ్ళతో యోంగ్జు ఎలుగుబంటి కంటే స్ట్రాంగ్,
తనకేం కాదు, మీరు వెళ్ళండి అంటాడు. హీరో వాళ్ళ మాటలు పట్టించుకోవట్లేదని ఇద్దరు ఆంటీస్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతారు. ఒకవేళ యోంగ్జూకి ఏమన్నా అయితే తన గ్రాండ్ మదర్ ని చూసుకోవడానికి ఎవరూ ఉండరు అని ఏడుస్తూ యాక్ట్ చేస్తారు. అది వినగానే హీరో హీరోయిన్ ని వెతుక్కుంటూ మౌంటైన్ మీదకు వెళ్తాడు. తనని వెతుకుతూ నైట్ అయిపోతుంది. కానీ హీరోయిన్ కనిపించదు. తనకేమన్నా అయ్యిందేమో అని టెన్షన్ పడుతూ ఉంటాడు. ఈ లోపల హీరోయిన్ ఒక చిన్న గుడిసె ముందు మంట వెలిగించడానికి ట్రై చేస్తూ ఉంటుంది. హీరో తనని చూసి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. యోంగ్జూ మాట్లాడుతూ నేను ఇక్కడికి మూలికలు తీసుకురావడానికి వచ్చాను. నేను అవి వెతుకుతూ ఉన్నా. ఈ లోపల చీకటి అయిపోయింది. నా ఫోన్ బ్యాటరీ కూడా డెడ్ లో ఉండడంతో ఈ నైట్ ఇక్కడే పడుకొని రేపు వెళ్దామని డిసైడ్ అయ్యాను అంటూ ఫైర్ వెలిగిస్తుంది. హీరో కూడా తనతోనే నైట్ అక్కడే ఉండడానికి డిసైడ్ అవుతాడు. యోంగ్జూ హీరోతో మీరు ఇంకా నా క్వశ్చన్ కి ఆన్సర్ చేయలేదు, ఎందుకు నన్ను చూస్తే అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతానని చెప్పారు అని అడుగుతుంది. హీరో మనసులో నేను నీకు ఆన్సర్ చేశాను కానీ నువ్వే నిద్రపోయావు అని అనుకుంటాడు. యోంగ్జూ హీరో ఆన్సర్ కోసం వెయిట్ చేస్తూ ఎందుకు మీకు నన్ను చూడగానే మీకు కోపం వస్తుంది అని అడుగుతుంది. హీరో మాట్లాడుతూ నీ మీద నాకు కోపం లేదు. నేను చూస్తుంటే పాస్ట్ లో నన్ను నేను చూసుకుంటున్నట్టుంది. అందుకే నేను చూస్తే అవి గుర్తొచ్చి అన్కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. మా డాడీ మిలిటరీ జనరల్. నేను కూడా ఆయనలా స్ట్రాంగ్ గా ఉండాలనుకున్నారు. కానీ నేను దానికి ఆపోజిట్ గా సెన్సిటివ్ గా ప్రతి చిన్నదానికి ఏడ్చేవాడిని. మా డాడీ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వలేకపోయేవాడిని. నేను చిన్నప్పుడు నీలాగే అందరికీ హెల్ప్ చేసేవాడిని. కానీ వాళ్ళందరూ నా వీక్నెస్ ని అడ్వాంటేజ్ గా తీసుకునేవాళ్ళు. నేను పెద్దయ్యాక రియలైజ్ అయ్యా నేను అందరికంటే డిఫరెంట్ అని. దాంతో నేను మెంటల్ గా డిస్టర్బ్ అయ్యా. అప్పుడు నాకు తోడుగా ఉన్న ఒకే ఒక వ్యక్తి మా అమ్మ. మా అమ్మ మనుషులంతా డిఫరెంట్ గానే ఉంటారు. అప్పుడే కదా నువ్వు స్పెషల్ అయ్యేది అని చెప్పి నాకు ప్రొటెక్షన్ గా ఉండేది. కానీ కొన్ని రోజులకి తను నన్ను వదిలేసి వేరే లోకానికి వెళ్ళిపోయింది. అప్పుడు చాలా ఒంటరిగా ఏడుస్తూ ఉండేవాడిని. అప్పుడు మా డాడీ నన్ను ఏడు పాపమని కొట్టాడు. దాంతో నా లైఫ్ చీకటైంది. దాంట్లో నుండి బయటకు రాలేకపోయాను. నేను చూస్తుంటే మా డాడీ గుర్తొస్తున్నాడు. ఎందుకంటే మా డాడీ సేమ్ నీలాగే స్ట్రాంగ్ గా నన్ను తయారు చేద్దాం అనుకున్నాడు. ఇంకా నీ మిలిటరీ షూస్ అవి చూస్తుంటేనే మళ్ళీ నన్ను నా పాస్ట్ లోకి తీసుకుని వెళ్తున్నాయి అంటాడు. దాంతో యోంగ్జూ తన మిలిటరీ షూస్ ని విప్పేసి పక్కన పెట్టి హీరోతో నేను ఈ చెయ్యి కొంచెం పట్టుకోవచ్చా అని తన చెయ్యి పట్టుకొని నువ్వు అందరికంటే ఏం డిఫరెంట్ కాదు, జస్ట్ నువ్వు అందరికంటే కైండ్ సెన్సిటివ్ అంతే. కైండ్ గా ఉండడం అంత ఈజీ కాదు. ఎవరు తన గురించి ఆలోచించకుండా పక్కన వాళ్ళ గురించి ఆలోచించరు అంటూ ఇప్పుడు మీ లైఫ్ ఎలా ఉంది అని అడుగుతుంది. హీరో మాట్లాడుతూ పాస్ట్ కంటే ఇప్పుడు చాలా బెటర్. ఎందుకంటే 6 సంవత్సరాల క్రితం నాకు ఒక యాక్సిడెంట్ జరిగింది. నన్ను ఒక కైండ్ పర్సన్ సేవ్ చేసింది. ఆమె ఫేస్ నాకు అసలు గుర్తులేదు కానీ ఆమె వెళ్ళిపోయే ముందు చెప్పిన మాట నాకు గుర్తుంది. నన్ను హార్మ్ చేసేది ఏదైనా సరే దాన్ని ఆపి ముందు నిన్ను నువ్వు కాపాడుకో, నీకు నువ్వు కైండ్ గా ఉండు అని చెప్పింది. ఆ మాటలు ఇప్పటి వరకు ఫాలో అవ్వడానికి ట్రై చేస్తున్నా. యోంగ్జూ మాట్లాడుతూ అలా మనం కైండ్ గా ఉండాలంటే ముందు కష్టాల్లో నుండి బయటకు రావాలి అంటూ ఎమోషనల్ అయ్యి హీరో కనిపించకుండా పక్కకు తిరిగి ఏడుపు ఆపుకుంటుంది. హీరో మాట్లాడుతూ మీరు అలా ఎమోషన్స్ ని ఆపుకుంటే మీకు అది హ్యాబిట్ లాగా అయిపోతుంది అంటాడు. యోంగ్జూ ఇంకెమోషనల్ అవ్వకూడదని నిద్ర వస్తుందని చెప్పి కూర్చొని నిద్రపోతుంది. హీరో యోంగ్జూ పక్కన కూర్చొని ఈ రోజు మాత్రం నువ్వు స్ట్రాంగ్ గా ఉండనవసరం లేదు, నేను నీ పక్కనే ఉంటా, హ్యాపీగా రెస్ట్ తీసుకో అంటూ నిద్రపోతున్న యోంగ్జూని తన భుజం పైన పడుకొని పెట్టుకొని రాత్రంతా అలాగే కూర్చొని ఉంటాడు. కానీ మార్నింగ్ యోంగ్జూ నిద్ర లేచే టైంకి మాత్రం తనకి దూరంగా కూర్చొని ఉంటాడు. హీరో యోంగ్జూని నైట్ అంతా హాయిగా పడుకున్నట్టున్నావు అని అడుగుతాడు. యోంగ్జూ లేదే అంటుంది. కానీ హీరో మరి మీ మూతి దగ్గర ఉన్న సెలైవా ఎందుకుంది అంటాడు. అది విని యోంగ్జూ ఎంబారస్ ఫీల్ అయి ఫేస్ కవర్ చేసుకొని తిరిగి విలేజ్ కి బయలుదేరుతుంది. హీరో కూడా ఆమె వెనకాలే వెళ్తాడు. అరం తన ఒక పర్ఫెక్ట్ మ్యాన్ ని పెళ్లి చేసుకోవడానికి తను కూడా హై స్టాండర్డ్ లో ఉండాలని సెక్షన్ చీఫ్ గా వర్క్ చేస్తూ 1 బిల్డింగ్ 2 కార్స్ 2 కన్వీనియన్స్ స్టోర్స్ ని ఓన్ చేసుకొని ఉంటుంది. కానీ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు కాల్ చేసి మీరు టాప్ మ్యాన్ ని పెళ్లి చేసుకోవడానికి మీరు సరిపోరు, ఎందుకంటే మీకు ఎంత ఆస్తున్నా మీ పేరెంట్స్ క్రిప్టో కరెన్సీ చేస్తారు కాబట్టి మీకు పర్ఫెక్ట్ మ్యాన్ దొరకడం కష్టం అని చెప్తారు. అరం పేరెంట్స్ క్రిప్టోలో మునిగిపోయి ఆమెను సరిగ్గా పట్టించుకోరు. యోంగ్జూ హీరోతో మాట్లాడుతూ నేను ఎంత మందు తాగినా స్ట్రాంగ్ గానే ఉండేదాన్ని, కానీ నిన్న నైట్ ఏమైందో తెలీదు, ఫుల్ గా పడుకున్నా అంటూ తనను తాను కొట్టుకుంటూ ఉంటుంది. అది చూసి హీరో నువ్వంత స్ట్రాంగ్ గా ఉండనవసరం లేదు, నీతో నువ్వంత కఠినంగా ఉండకు అంటాడు. అరం విలేజ్ కి వచ్చి విలేజ్ లో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరితో మాట్లాడుతూ మీ అందరి జీవితాల్ని చేంజ్ చేసే ఒక డీల్ తీసుకొని వచ్చాను అంటుంది. అది విని అందరూ ఎక్సైట్ అవుతారు. అరం మాట్లాడుతూ నారో బీర్ ఒక చిన్న కంపెనీ, తయారు చేసే బీర్ తక్కువ, అందుకే అవి అమ్మితే వచ్చే డబ్బులు తక్కువ, అందుకే మీకు జీతం చాలా తక్కువ వస్తుంది. అదే కానీ మీరు మా కంపెనీలో జాయిన్ అయితే మీ బీర్ ని లెక్కలేనంత తయారు చేయొచ్చు, దాంతో ఎక్కువ అమ్మి మీ జీతాన్ని పెంచుకోవచ్చు అంటుంది. విలేజ్ చీఫ్ మాట్లాడుతూ మరి యోంగ్జూ ఇక్కడికి అదే చేయడానికి వచ్చింది కదా అని అడుగుతాడు. అరం మాట్లాడుతూ యోంగ్జూ వచ్చింది మిమ్మల్ని వదిలేసి మింగ్జూని ఇక్కడ నుండి తీసుకొని వెళ్లి వేరే బీర్ తయారు చేయడానికి. దాంతో విలేజెస్ అంతా
అంటే మమ్మల్ని పట్టించుకోదా అంటూ యోంగ్జూ మీద సీరియస్ అయిపోతారు. మౌంటైన్ నుండి తిరిగి వస్తున్న యోంగ్జూని చూసి విలేజెస్ అంతా తనని ఆపేసి హీరోని వాళ్ళ సైడ్ లాక్కొని యోంగ్జూ బ్యాడ్ లక్ అని తన మీద సాల్ట్ చల్లుదామని విలేజ్ చీఫ్ సాల్ట్ తన మీద వేయబోతాడు. వర్కర్ ఆంటీస్ విలేజ్ చీఫ్ ని ఆపడానికి ట్రై చేసినా ఆమె మీద సాల్ట్ వేసి ఆమెని సపరేట్ చేసి తనని తిడతారు. కానీ యోంగ్జూ ఇప్పటి వరకు విలేజెస్ కోసం ఎంతో హెల్ప్ చేస్తుంది, అందుకే బాగా హర్ట్ అవుతుంది. తన బాధను చూసి హీరో యోంగ్జూని ప్రొటెక్ట్ చేయడానికి తన ముందుకి వచ్చి నిల్చుంటాడు. ఇక్కడితో ఎపిసోడ్ 3 ముగుస్తుంది. మీరు కూడా ఎవరికి చెప్పకుండా ఒంటరిగా బాధపడుతుంటే మింజు లాంటి అబ్బాయి మీ లైఫ్ లోకి వచ్చి మీ ఎమోషన్స్ ని ఫీల్ అయ్యి అర్థం చేసుకోవాలని కోరుకుంటూ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీకు నెక్స్ట్ ఏ డ్రామా ఎక్స్ప్లెనేషన్ కావాలో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.